గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. స్వతంత్ర భారతదేశంలో బహుశా ఏనాడు జరగని విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులని, పార్లమెంట్ సభ్యులని, ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని యావత్ తెలంగాణ ప్రజానీకం ఖండించాలి. అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులని, శాసన మండలి సభ్యులని, శాసన సభ్యులని కింది స్థాయిన ఏ విధంగా అధికారం దుర్వినియోగం చేసి డబ్బుల ప్రయోగంతో కొనుగోలు చేస్తున్నారో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతులని విలువని సర్వనాశనం చేస్తున్నారో తెలంగాణ సమాజం కూడా గమనించాలి, ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు మన పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థలో ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో కొనసాగుతూ ప్రజలిచ్చిన తీర్పు మ్యాండేట్ ప్రకారం వాళ్ళ బాధ్యత నిర్వహించాలి. దానికి విరుద్ధంగా పూర్తిగా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో శాసనసభ్యులను కొనుక్కుంటున్నారు. మీకు 2-3 విషయాలు చెప్తా. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకి నువ్వు చేరితే నీకు పెండింగ్ ఉన్న బిల్లులు కడతామని చెప్తారు. ఒక ఎమ్మెల్యేకి కోర్టు ఏదైతే మీకు కంపెన్సేషన్ ఇవ్వమందో ఆ కంపెన్సేషన్ ఇస్తామంటారు. ఇంకో ఎమ్మెల్యేకి మీకు భూముల అక్రమ దందా చేసుకోండి, మీకు సాయం చేస్తామని గవర్నమెంట్ అంటారు. ప్రభుత్వ వ్యవస్థని, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న ఈ ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని, అధికార పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నడూ క్షమించారని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ విషయంపై తీవ్రంగా ఏఐసిసి స్పందించబోతున్నాం. ఈరోజు వీరప్ప మొయిలీ గారి నాయకత్వంలో సాయంత్రం 4 గంటలకి గవర్నర్ కలుస్తారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతిని కలవబోతున్నాం. లోక్పాల్ బిల్లుని డ్రాఫ్ట్ చేసిన పెద్దలు, గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు, న్యాయశాఖ మంత్రి వర్యులు వీరప్ప మొయిలీ గారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద లోక్పాల్ కి ఈ ఎమ్మెల్యే డిఫెక్షన్ విషయంలో కేసు వేయబోతున్నాము. ఇది డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయిన కరప్షన్ అని చెప్పి మాకున్న సమాచారం, మాకున్న పోయిన ఎమ్మెల్యే చెప్పిన విషయంతో లోక్పాల్లో కేసు కూడా వేయబోతున్నాము. మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే దళితులకు కూడా అగౌరవం చేసే విధంగా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండొద్దనే ఒక రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న చర్యని తెలంగాణ సమాజం మొత్తం ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శాసన మండలిలో అక్రమంగా టోటల్లీ ఇల్లీగల్ గా ఒక మైనారిటీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఇల్లీగల్ గా ఇష్టారాజ్యంగా వివరించి చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మీడియాకు కూడా మేమందరం చేతులెత్తి నమస్కరించి జరుగుతున్న ఈ ప్రజాస్వామ్య కూనీ గురించి మీరు స్పందించాలని చెప్పి మనం చేస్తున్నాం. మీకు తెలుసు ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు. ఒక ఆయన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అంటాడు, ఇంకో అంటాడు. అందరి స్టేట్మెంట్లు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఒక ఆయన టైప్ చేసి అదే స్టేట్మెంట్లు అందరితో సంతకం పెట్టిస్తున్నారు. ఒక ఆయన 10 కోట్లు, 15 కోట్లు, ఎంతకంటే అంత రేటు మాట్లాడితే కొండా విశ్వేశ్వర రెడ్డి పార్లమెంట్ టెన్యూర్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక స్టేట్స్మెన్ గా, మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా ఉంటున్నారని చెప్పి భావించాం. కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే ట్యూషన్ చెప్పి కోచింగ్ చేసి పంపిస్తున్నారో మీరు పోయి చెప్పాలి. ఇట్లా
మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం పోతున్నాం, వాళ్ళే స్టేట్మెంట్ రాసేయడం, అదే సంతకం పెట్టి ఇవ్వడం. ఇది భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మరి గల్లీ నుంచి ఢిల్లీ అన్ని స్థాయిలో విషయంలో పోరాటం చేయబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈ విషయంలో సిఎల్పి నాయకులు ఇప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించిండ్రు. వారు ఆ విషయం చెప్పిన తర్వాత మోదీ గారు మాట్లాడారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఫిరాయింపులు ఈ ప్రజాస్వామ్యానికి పెద్ద పెను ప్రమాదంగా మారింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద చేసినటువంటి ప్రమాణాన్ని, దాన్ని కాపాడుతూ ఈ రాష్ట్ర పరిపాలన చేస్తానని చెప్పినటువంటి ప్రమాణం పూర్తిగా వదిలేసి ఆ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఒక సవాల్ విసిరారు. నా రాష్ట్రం నా ఇష్టం అనేటువంటి రీతిలో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో ఒక అంతర్భాగం. ఈ రాష్ట్రానికి కూడా ఈ రాజ్యాంగమే వర్తిస్తుంది. ఈ రాష్ట్రం అంతా కూడా నా చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పే ఆలోచనతో ఇతర రాజకీయ పార్టీల్లో గెలిచిన శాసనసభ్యులందరినీ కూడా ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు డబ్బుతో కొని అసలు ప్రశ్నించేటువంటి వాళ్ళు శాసనసభలో ఉండకూడదు, ప్రశ్నిస్తే తను చేసిన అవినీతి అంతా బయటకు వస్తుందని, ఆ అవినీతి మూలాలకు సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా మొన్న శాసనసభలో లాగాం. అవి బయటకు వస్తే ప్రమాదం అని చెప్పి అసలు ప్రశ్నించే ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఆలోచన చేస్తా ఉన్నాడు. అందుకే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నడుం మిగించి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానే కాదు, దేశ ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా మారినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ కూడా చేయాలని డిమాండ్ చేశాం ఇంతకుముందు. దానికి సంబంధించి ఇప్పుడే ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల సమావేశం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరపడం జరిగింది. అందులో వారందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి మేము తీసుకునే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటాం, రాజ్యాంగాన్ని కాపాడదామని చెప్పారు. మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేపడతాం. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగేటట్టుగా చేస్తాం. అంతిమంగా గత 6 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి అవినీతి కార్యకలాపాల్ని, ఆ అవినీతి సొమ్ముతో శాసనసభ్యుల్ని కొనే వైరాన్ని పూర్తిగా దేశానికి తెలియజెప్పే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. అందరికీ నమస్కారం. You know, we are in a big crisis. There is a political crisis, constitutional crisis, ethical crisis, and consequent to that, you know, the present government headed by KCR is heralding anarchy, and rule of law has been flouted. Constitutional provisions have been subverted. I think this is a unique case where there is a treasury fund, there is a flexi, other than treasury, there is a flexi political fund which is created, which is demolishing the constitutional institution like legislatures. And our Congress President Rahul Ji is very particular, very serious that the nation has to be seized of this crisis, you know, otherwise
just like a blood cancer in a democracy. This kind of a corrupt actions and also abusing the political and other institutions, constitutional institutions will continue and perpetuate everywhere. I'm not going to say, repeat what other friends have already said. We have passed a 1985. In fact, during Rajiv Gandhi's time, the constitution has been amended. Number 10 schedule has been added against the anti-defection law. This was meant to cleanse the political environment. This is meant, that Aya Ram, Gaya Ram culture is halted too. But a state like Telangana today, or even in the BJP party, by their Operation Lotus, they have institutionalized defection. This is what our President of the Congress Party, Rahul Gandhi, is concerned. Of course, our mandate will be, and we are going to come back to power after this election under the leadership of Rahul Gandhi and under the unity of the opposition parties. We are going to demolish undemocratic party like the BJP and their allies, and that is why we would like to amend the Anti-Defection Act so that court will have teeth, the law will have teeth, and those who commit gross corruption and abuse of the institution and ultimately